అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఎందుకే ఇలా పార్ట్ 11 విందాం. అసలు ఎటువంటి ప్రాబ్లం లేనప్పుడు ఇలాంటి ఒక ప్రాబ్లం ఉందని నేను నమ్మించిన సందర్భాలు ఎలా వచ్చాయి? గుర్తు చేసుకుని చెప్పు అని అన్నాడు జై. అది బావా అంటూ గతంలోని సంఘటనల్లో అన్వేషణ మొదలుపెట్టింది అమృత. నాకు అసలు ఎప్పుడు ఏ చిన్న హెల్త్ ప్రాబ్లం రాలేదు. జ్వరం కూడా చాలా తక్కువ సందర్భాల్లోనే వచ్చింది. ఎందుకంటే నీకు తెలిసిందే కదా, నేను పుట్టి పెరిగింది మొత్తం నానమ్మ అమ్మమ్మల దగ్గరే. చిన్నప్పటి నుంచి ఇంట్లో అందరూ పౌష్టికాహారం తినడం, ఆయుర్వేద చిట్కాలు పాటిస్తూ ఉండేవారు. అందుకే ఇంట్లో ఉన్న అందరూ కూడా ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండేవారు. అందుకే నాకు కూడా ఎలాంటి సమస్య ఉండేది కాదు. కానీ మన ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వారం నుండి నా హెల్త్లో ఏదో తేడా కనిపించింది. ప్రతిసారి వచ్చే నెలసరి నాకెప్పుడు కష్టం అనిపించలేదు. కానీ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వారం రోజులకు నాకు వచ్చిన నెలసరి వల్ల నాకు చాలా కడుపు నొప్పి, నడుము నొప్పి వచ్చాయి. కాళ్ళు, చేతులు, మొత్తం శరీరం అంతా ఎవరో సూదులు పెట్టి గుచ్చుతున్నట్లుగా నొప్పి. అసలు తట్టుకోలేకపోయాను. నా బాధ చూడలేక అమ్మ, అత్తమ్మ వాళ్ళు కూడా చాలా రకాల రెమెడీస్ ఇచ్చారు నాకు. పసుపు పాలని, హాట్ వాటర్ మసాజ్ అని, ఆయిల్ మసాజ్ అని, అల్లం, సోంపు, దాల్చిన చెక్క నీళ్ళని, స్పైసీ లేని చప్పటి ఫుడ్ అని, ఇలా చాలా రకాలుగా. కానీ ఏవీ కూడా నా నొప్పిని తగ్గించలేదు. ఇక నా అవస్థ చూడలేక నిషా తనకి తెలిసిన ఒక డాక్టర్ ఉందని, ఇలాంటి వాటికి చాలా చక్కగా ట్రీట్ చేస్తుందని, చివరి ప్రయత్నంగా తన దగ్గరికి తీసుకెళ్తానని అందరికీ చెప్పి నన్ను తనతో పాటు ఆ డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళింది. అక్కడ డాక్టర్ నాకు అన్ని టెస్టులు చేసి ఏదో పెయిన్ కిల్లర్ ఇచ్చింది. అది వేసుకున్న గంటకి నాకు నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. మళ్ళీ ఎప్పటిలాగే అందరితో నార్మల్ అయిపోయి తిరగడం మొదలుపెట్టాను. అలా ఒకరోజు నువ్వు ఇంకా రాధ ఏదో బిజినెస్ పని మీద వైజాగ్ వెళ్ళారు. ఆ రోజు నగలు చేయించడానికని మనుషుల్ని పిలిచారు అమ్మ వాళ్ళు. అందులోనూ ముఖ్యంగా నా కోసం చేయించిన కాసుల పేరు డిజైన్ కృష్ణప్రియకు కూడా నచ్చడంతో తను కూడా అది కావాలంటే శాంతి పెద్దమ్మ వాళ్ళు కూడా ఒప్పుకొని డిజైన్స్ చూస్తూ ఉన్నారు. అప్పుడే అక్కడ ఉన్న అందరికీ టీ ఇచ్చి వెళ్ళింది పనమ్మాయి. నాకు హెల్త్ బాగాలేదని పాలు కలుపుకుని వచ్చింది నానమ్మ. అదేంటో ఆ పాలు తాగిన గంటకే మళ్ళీ నాకు అదే నొప్పి. తట్టుకోలేకపోయాను. నిషా వెంటనే ఆ డాక్టర్కి ఫోన్ చేసి అడిగితే అంతకు ముందు ఇచ్చిన ట్యాబ్లెట్ ఇవ్వమని చెప్పింది ఆ డాక్టర్. నిషా వెంటనే ఆ ట్యాబ్లెట్ నాకు వేసింది. మళ్ళీ ఒక గంటకు నొప్పి తగ్గి నేను మామూలు మనిషిని అయ్యాను. అసలు ఎందుకు ఇలా వస్తోంది? ఒకసారి డాక్టర్ని కలిసి హెల్త్ చెకప్ చేయించుకోక్క అని చెప్పింది నిషా. పెళ్ళి హడావిడి కదా, ఏదో తిన్నామంటే తింటున్నావు అని అనిపిస్తున్నాను. అదీగాక మసాలా ఫుడ్ కూడా ఎక్కువ అవుతోంది కదా, అందుకే అది నాకు పడకల అవుతుందేమోలే. ఇంత చిన్నదాని చెకప్ ఎందుకు అంటూ నిషా మాటలు కొట్టిపారేశాను నేను. ఆ తర్వాత రోజు పెళ్లి బట్టల షాపింగ్కి అమ్మ, అత్తమ్మ, శాంతి పెద్దమ్మ, నాన్న, అర్జున్ మావయ్య, పెదనాన్న వాళ్ళందరూ ఒకవైపు చీరల షాపింగ్లో ఉంటే నేను, కృష్ణ, నిషా లెహంగా షాపింగ్ వైపు వెళ్ళాం. అప్పటి వరకు బాగానే ఉన్నాను. షాప్లో అతను వచ్చి అందరికీ జ్యూస్ ఇచ్చాడు. అది తాగిన ఒక అరగంటకి నాకు కళ్ళు తిరిగినట్టు అనిపిస్తే అలానే కూర్చుండిపోయాను. కళ్ళు బయర్లు కమ్మాయి. మళ్ళీ కడుపు నొప్పి మొదలైంది. అమ్మ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు కంగారు పడతారని కృష్ణని అక్కడ మేనేజ్ చేయమని చెప్పి నేను, నిషా ఒక ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నామని అందరికీ చెప్పి హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ నాకు చెక్ చేయించింది నిషా. అప్పుడే వచ్చిన రిపోర్ట్స్ అన్నీ చెక్ చేసి అంతకుముందు నాకు మెడిసిన్ ఇచ్చిన డాక్టర్ ఇలా చెప్పారు నాకు అంటే ఏడుస్తూ దేవాన్ని హక్ చేసుకుంది శ్రీవల్లి. కాసేపటికి దాన్ని ఏడుపును కంట్రోల్ చేసుకుని మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది. నాకు గర్భసంచిలో ఏదో ప్రాబ్లం ఉందని, పిల్లలు పుట్టే అవకాశం 0.0001% అని, ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా పిల్లలు బ్రతికే ఛాన్స్ లేదని, అసలు ప్రెగ్నెన్సీ వరకే కాదు, నేను నా భర్తతో లైంగికంగా కలిస్తే నాలో ఉన్న ఒక రకమైన జబ్బు నా భర్తకు కూడా సోకుతుందని, దానివల్ల అతనికి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయని చెప్పింది ఆ డాక్టర్. ఆ మాట వినగానే నేను చాలా షాక్ అయ్యాను. చాలా బాధపడ్డాను. చాలా చాలా ఏడ్చాను. నిషా నా బాధ చూడలేక ప్లీజ్ డాక్టర్, దీనికి మెడిసిన్స్ లేవా, వాటితో క్యూర్ చేసుకోవచ్చు కదా అని అడిగింది. దానికి ఆ డాక్టర్ లేదు నిషా, ఇంకా ఇలాంటి డిసీజెస్ని క్యూర్ చేసే మెడిసిన్స్ ఇంకా రాలేదు అని అందా డాక్టర్. మరి ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఏం లేదా డాక్టర్ అని అడిగింది నిషా. ఒకే ఒక పరిష్కారం ఉంది నిషా, అమృత శ్రీవల్లి వివాహ బంధానికి, దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలి అని చెప్పారా డాక్టర్. ఆ మాట విని మేము ఇంకేం మాట్లాడలేకపోయాం. ఓకే డాక్టర్, మేము మళ్ళీ కలుస్తాం అని చెప్పి నన్ను అక్కడి నుంచి బయట తీసుకొచ్చింది నిషా.
డాక్టర్ అలా చెప్పినప్పటి నుంచి నా మెదడు మొత్తుబారిపోయింది. అసలు ఉలుకు పలుకు లేకుండా అయిపోయాను. నిషా నన్ను జనసంచారం లేని ఒక ప్లేస్కి తీసుకెళ్ళి, అక్క నువ్వు బాగానే ఉన్నావా అని నన్ను పట్టుకుని అడిగింది. లేను, అస్సలు బాలేను అంటూ నిషాను పట్టుకుని ఏడ్చేశాను నేను. కాసేపటికి నేను కుదురుకున్నాక, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అక్క అని అడిగింది. నా వల్ల బావ లైఫ్ స్పాయిల్ అవ్వకూడదు, అందుకే నేను బావను పెళ్లి చేసుకోను అని అన్నాను. చెప్పడం సులువే అక్క, కానీ నువ్వు బావను వదిలి ఉండగలవా? బావ మాత్రం నేను వదులుంటాడా? తన ప్రాణాలన్నీ నీపైనే పెట్టుకున్నాడు. ఇప్పుడు చివరి నిమిషంలో పెళ్ళికి ఇంకా 5 రోజులుందనగా నువ్వు పెళ్లి చేసుకోనంటే ఇంట్లో మాత్రం ఒప్పుకుంటారా? అసలు అదంతా కాదు, ముందు ఇంటికి వెళ్దాం పదక్క. ఇప్పుడు నీకున్న వ్యాధి గురించి ఇంట్లో వాళ్ళకి బావకి చెప్పు. అప్పుడు పెళ్లి చేసుకోనని నీ డెసిషన్ గురించి చెప్పు. ఆ తర్వాత నిర్ణయం వాళ్ళకి వదిలే. కానీ నువ్వు ఇలాంటి సమస్యతో బాధపడుతున్నావంటే వాళ్ళ మనసు తట్టుకుంటుందా? అదొక్కటే నాకు భయంగా ఉందక్క. ఎందుకంటే ఇంట్లో అందరికీ నువ్వంటే ప్రాణం. వాళ్ళ ప్రాణమైన నీకు ఏదైనా అయింది లేదా అవ్వబోతుందంటే వాళ్ళు తట్టుకోగలరా అంది నిషా. లేదు, తట్టుకోలేరు, అస్సలు భరించలేరు. ముఖ్యంగా బావ. పెళ్ళొద్దంటే ససేమిరా ఒప్పుకోడు. దూరంగా ఉన్నా సరే పెళ్ళి మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలని పట్టుబడతాడు. అలా నేను ఒప్పుకుంటే నాకంటే స్వార్థపరురాలు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు అంటూ నా ప్రేమను బ్రతికించుకోవడం కోసం అత్తమ్మ వాళ్ళకు వంశాంకురాన్ని ఇవ్వలేక వాళ్ళ వంశం నిర్వంశం చేయలేను. బావ నన్ను మర్చిపోయి వేరే పెళ్లి చేసుకోవాలి. పోనీ అక్క, మనం ఇంకో డాక్టర్ సలహా తీసుకుందామా అంది నిషా. ఈ డిసీజ్ క్యూర్ అయ్యే మెడిసిన్స్ లేవని ఖరాఖండిగా చెప్పేసింది కదా డాక్టర్. అలాంటప్పుడు మళ్ళీ వేరే దగ్గర ఎందుకు ఇంకా అన్నాను నేను. ఆ డాక్టర్ నిషా బెస్ట్ ఫ్రెండ్కి బాగా తెలుసని చెప్పింది. అందుకే నేను డౌట్ పడలేదు. మళ్ళీ సెకండ్ ఒపీనియన్కి కూడా వెళ్ళలేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అక్క అని అడిగింది నిషా. నేను బావకు దూరంగా వెళ్ళిపోతాను. ఈ విషయం నువ్వు ఇంట్లో ఎవరికైనా చెప్పాలని చూస్తే మాత్రం నేను ప్రాణాలతో ఉండను అన్నాను నేను. అంత ఈజీ కాదక్క నువ్వు అనుకున్నది. ఎందుకంటే అక్కడ ఉన్నది దేవ్, జయదేవ్. తన్ని మోసం చేయడం అంత ఈజీ కాదు. ఆహ్వానిస్తే పేగులు లెక్క పెట్టే రకం అంది నిషా. అక్కడున్నది జయదేవ్ అయితే ఇక్కడున్నది అమృత శ్రీవల్లి. ఇద్దరుంట్లో ఉన్న రక్తం ఒక్కటే. నేను కూడా బావ కంటే తక్కువేం కాదు. నేను బావకు దూరంగా వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఖచ్చితంగా వెళ్ళి తీరుతాను. అలా అనుకుని ఇంటికి వచ్చేసాం. నీతో ఎలాగైనా గొడవ పడాలని అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. అలా రోజు నైట్ పబ్లో నువ్వు ఒక అమ్మాయితో మాట్లాడడం చూసి కావాలని నీతో గొడవ పడ్డాను. కావాలని అలిగినట్టు యాక్ట్ చేశాను. మళ్ళీ నీతో ఇంటికి వచ్చే టైంలో నువ్వు నన్ను ఖచ్చితంగా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తావని నాకు తెలుసు. అందుకే నీతో రాకుండా అక్కడే కృష్ణతో ఉండిపోయాను. కానీ ఏంటో నా బ్యాడ్ లక్. ఆ రోజు ఎంగేజ్మెంట్ పార్టీలో నన్ను ఏడిపించారని నువ్వు కొట్టిన వాళ్ళు అక్కడికి వచ్చారు. నన్ను కృష్ణని చూసి మమ్మల్ని ఎలా అయినా లోబర్చుకోవాలని మేము తాగే సాఫ్ట్ డ్రింక్స్లో డ్రగ్స్ కలిపించారట. నేను తాగలేదు. కానీ కృష్ణ ఒక 2 సిప్స్ వేసి వామిటింగ్ చేసుకుంది. కృష్ణ కండిషన్ చూసి నాకు భయం వేసి కృష్ణని అక్కడి నుంచి తీసుకెళ్ళడానే చూశాను. అప్పుడే రౌడీ వెధవలు మా ఇద్దరి ముందుకు వచ్చి నిల్చుని, హాయ్ పాపలు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మీకోసమే స్పెషల్ డ్రింక్ ప్రిపేర్ చేయించి మీకు సర్వ్ చేయిస్తే అది తాగకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అంటూ వాళ్ళు మా మీదకి వస్తూ, మీరు తాగినా తాగకపోయినా ఇవాళ మీ ఇద్దరితో మా శోభనం, ఇది మాత్రం ఫిక్స్, మీరు కూడా ఫిక్స్ అవ్వండి అంటూ వాళ్ళు క్రూరంగా నవ్వుతూ ఉంటే అప్పుడే అక్కడికి దేవుళ్ళో ఒక అతను వచ్చి వాళ్ళని చితకబాది మమ్మల్ని సేవ్ చేశాడు. అతని థ్యాంక్స్ చెప్పి మేము ఇంటికి వచ్చేసాం. కృష్ణకి హెల్త్ అప్సెట్ అవుతూ ఉంటే హాస్పిటల్కి వెళ్దామని నన్ను అడగడానికి వచ్చింది. కానీ అప్పటికే నాలో నేను పడే సంఘర్షణ తట్టుకోలేక చాలా ఎక్కువగా స్లీపింగ్ పిల్స్ వేసుకున్నాను. అది చూసిన కృష్ణ నన్ను వెంటనే హాస్పిటల్కి తీసుకురావడం, అక్కడ నాకు స్టమక్ వాష్ చేయడం, నేను మళ్ళీ సూసైడ్కి ట్రై చేయడం, ఆ ప్రెషర్లో కృష్ణ స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. ఆ తర్వాత కృష్ణ ప్రెగ్నెంట్ అని, ఇంకా తన హెల్త్ విషయం వినగానే నాకు చాలా బాధ కలిగింది. తన మైండ్లో ఏం రన్ అవుతోందో నాకు అర్థమైంది. తను ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని అనుకుంటోంది. కానీ ఎక్కడికని వెళ్తుంది? ఇండియాలో తనకి తెలిసిన వాళ్ళు మనం తప్ప ఇంకెవరున్నారు? అందుకే నేను నిర్ణయించుకున్నాను ఇలాంటి సమయంలో తనకు తోడుగా ఉండాలని. తనకి నీడనై తనని ఇంకా తన కడుపులో ఉన్న ఇంటి వారసుని కాపాడుకోవాలని అనుకున్నాను. అందుకే మేము వెళ్ళిపోయిన రాత్రి మీతో చాలా టైం స్పెండ్ చేశాం. ఆ తర్వాత అందరూ నిద్రపోతే వెళ్ళిపోవడానికి వెయిట్ చేస్తుంది కృష్ణ బయటికి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను నేను. అలా ఎప్పటికో అర్ధరాత్రి 2 గంటలకు తన లగేజ్తో బయటకు వచ్చిన కృష్ణ నన్ను నా లగేజ్ని చూసి షాక్ అయింది. వెంటనే
అమృత, నువ్వేంటి ఇక్కడ? ఈ బ్యాగ్ ఏంటి అని అడిగింది. నువ్వెక్కడికో నేను అక్కడికే అని సమాధానం చెప్పాను నేను. నేను నేను అంటూ తడబడింది కృష్ణ. నేను కృష్ణ చేతులను పట్టుకొని, కృష్ణ రిలాక్స్ రా, నేను నిన్ను ఆపడం లేదు, కానీ నీ వెన్నంటే నేను ఉంటాను అని చెప్పి తను కన్విన్స్ చేసి తనతో పాటు హైదరాబాద్లో ఒక చిన్న రూమ్ తీసుకుని ఉంటూ కృష్ణకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించాను. కానీ ఆ తర్వాత మేము వెళ్ళిపోయామని తెలిసి మీ ఇద్దరూ కృంగిపోయి మా కోసం పిచ్చివాళ్ళ రోడ్లపై తిరుగుతూ మమ్మల్ని వెతుకుతూ నాకు ఒకసారి కనిపించారు మీరు. మనసుని ఎంత కంట్రోల్ చేసుకున్నా ఇంక నా వల్ల కాలేదు. నీకు దూరంగా బ్రతకడం నా వల్ల కాలేదు బావా. నువ్వు అలా నా కోసం తిండి తిప్పులు మానేసి వెతకడం చూసి నేను తట్టుకోలేకపోయాను. నీకు దూరంగా ఉండలేకపోయాను. అలా నీ దగ్గరికి రాలేను. మళ్ళీ సూసైడ్కి ట్రై చేశాను. కానీ నీ ప్రేమే నన్ను బ్రతికించింది. అలా మళ్ళీ ఒక నెల తర్వాత నిన్ను మళ్ళీ చూశాను. మునిపట్లాంటి కళలేదు నీ మొహంలో. ఏదో ధ్యాసలో రోడ్పై నడుస్తూ వెళ్తున్నావు. అంతలోనే నిన్ను ఒక కారు డాష్ కొట్టింది. నువ్వు వాళ్ళతో గొడవపడడం స్టార్ట్ చేసావు. అవన్నీ చూడలేకపోయాను నేను. గొంతు మార్చి రాధకి ఫోన్ చేశాను. ఇలా నువ్వు అక్కడ గొడవ పడుతున్నావని చెప్పాను. ఒక 10 నిమిషాలకి రాధొచ్చి నేను తీసుకెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నీ ఆలోచనలే. నా వల్లే నువ్వు అలా అయిపోయావు కదా అని. తట్టుకోలేకపోయాను. మళ్ళీ సూసైడ్కి ట్రై చేశాను. ఈసారి కొంచెం సీరియస్ అయింది. కానీ డాక్టర్ భవ్య సహాయంతో త్వరగానే కోలుకున్నాను. కానీ భవ్యకి చాలా కోపం వచ్చింది. ఎందుకు ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తున్నావు? నిన్నే నువ్వు సరిగ్గా చూసుకున్నప్పుడు కృష్ణ బాధ్యతని నిన్ను నమ్మి నీకు ఎలా అప్పగించాలి అంటూ నా మీద ఫైర్ అయింది భవ్య. అవును, నిజమే. నేను కృష్ణకి తోడుగా నీడగా ఉండి చూసుకుంటానే కదా వచ్చింది. మరి నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అని బాధపడ్డాను. ఇన్ని రకాల సంఘర్షణలు నాలో జరుగుతూ ఉంటే నాకు బాగా మెంటల్ ప్రెషర్ పడి డిప్రెషన్కి వెళ్ళిపోయాను. ఇంకా హైదరాబాద్లోనే ఉంటే నువ్వు నాకు మళ్ళీ మళ్ళీ కనిపిస్తూనే ఉంటావని, అందుకే ప్లేస్ చేంజ్ అవ్వాలని భవ్యకి చెప్పాను. భవ్య కూడా నేను అదే చెప్పాలని అనుకుంటున్నాను. వైజాగ్లో నా ఫ్రెండ్ సైకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు నీకు అతని ట్రీట్మెంట్ చాలా అవసరం అని చెప్పింది భవ్య. కృష్ణ కోసం ఇంకో డాక్టర్ని అక్కడ అసైన్ చేస్తాను. ప్రతివారం నేను వచ్చి చూస్తాను అని చెప్పింది. నేను కూడా సరే అని ఒప్పుకున్నాను. ఇద్దరం వైజాగ్ వెళ్ళాం. అక్కడే చూశాను నాకు ట్రీట్మెంట్ చేయడానికి వచ్చిన డాక్టర్ని, డాక్టర్ కౌశల్. అతనే ఆ రోజు నైట్ పబ్లో నన్ను కృష్ణని ఆ రౌడీ నుంచి కాపాడింది. నేను తను గుర్తుపట్టి ఆ రోజు కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పాను. అతను చిన్నగా నవ్వి నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. నేను ఎందుకు ఇలా సూసైడ్కి ట్రై చేశానో తెలుసుకోవడానికి అతను చాలా ట్రై చేశాడు. కానీ నేను చెప్పలేదు. అలా 5 నెలలు గడిచిపోయాయి. కృష్ణ కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతూ వచ్చాయి. ఒకరోజు మళ్ళీ నిన్ను రాతని వైజాగ్లో చూశాను. ఏదో బిజినెస్ డీల్పై వచ్చారనుకుంటా. మునిపటి నవ్వు మాయమైంది నీ ముఖంలో. రౌద్రంతో నిండిపోయిన శివుని చూసినట్టుగా అనిపించింది నిన్ను చూస్తూ ఉంటే. మరో పక్క నవ్వుతూ నవ్విస్తూ ఉండే రాధ అన్నీ కోల్పోయి శూన్యంలోకి చూస్తున్నట్టుగా ముభావంగా కనిపించాడు. చాలా బాధగా అనిపించింది. నాకు అప్పుడే గుర్తొచ్చింది మనకు వైజాగ్లో కూడా బ్రాంచ్ ఉందని, తరచూ అక్కడ మీటింగ్స్కి వెళ్తారని. అందుకే ఇక అక్కడ కూడా ఉండాలని అనిపించలేదు. వేరే చోటుకు వెళ్ళిపోతామని భవ్యకి చెప్పేలోపే కృష్ణకు బెటర్ ట్రీట్మెంట్ కోసం ముంబై వెళ్ళాలని భవ్యనే చెప్పింది. వెంటనే సరే అని ఒప్పుకున్నాను. అలా ముంబై వెళ్ళిపోయాం. డాక్టర్ కౌశల్ ఇచ్చిన మెడిసిన్స్ వాడుతూ కృష్ణను చూసుకుంటూ మరో 2 నెలలు గడిచిపోయాయి. కానీ అక్కడ వాతావరణం పొల్యూషన్ కృష్ణకు పడలేదు. హాస్పిటల్లో జాయిన్ అవ్వాలని చెప్పారు. హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి అన్ని ఫార్మాలిటీస్ చూసుకుంటూ ఉన్న నాకు ఏదో బిజినెస్ డీల్ గురించి ఎవరితోనో మాట్లాడుతూ మా అన్నయ్య భరత్ కనిపించాడు. వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేసాను. భరత్ బిజినెస్ల్లో ఒకటి హాస్పిటల్ ఎక్విప్మెంట్ సప్లై అని గుర్తుకొచ్చింది. నన్ను అక్కడ చూస్తే మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుందని అర్థమై భవ్యతో మాట్లాడాను. ఎంత హాస్పిటల్లో జాయిన్ అయినా కూడా పొల్యూషనే కదా భవ్య. ఎక్కడికైనా దూర ప్రాంతానికి ప్రకృతి అందాలున్న ప్లేస్కి వెళ్తాం అని తను కన్విన్స్ చేశాను. అలా ఇక్కడికి ఈ మారుమూల ప్రాంతానికి వచ్చేసాం. భవ్య ప్రతి వారం వచ్చి కృష్ణను చెక్ చేసేవారు. ఇక కౌశల్ ప్రతి నెల నన్ను కౌన్సిల్ చేసి మెడిసిన్స్ చేంజ్ చేస్తూ ఉండేవారు. అలా కృష్ణకి డెలివరీ టైం అయింది. ఆపరేషన్ చేస్తే తనకి పెయిన్స్ వల్ల వచ్చే స్ట్రెస్ ఉండదు. దానివల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ని కాస్తైనా కంట్రోల్ చేయొచ్చని అన్నారు. మీ ఇష్టం డాక్టర్, కానీ కృష్ణకి బేబీకి మాత్రం ఏం కాకుండా చూసుకోండి అని చెప్పాను. అనుకున్నట్టు ఆపరేషన్ చేశారు. వియాని ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. కానీ కృష్ణప్రియ కోమాలోకి వెళ్ళిపోయింది. కృష్ణలా కోమాలోకి వెళ్ళిపోయిందని బాధేసింది. కానీ ఒక మూల సంతోషం కూడా ఉంది. ఎందుకంటే అసలు బ్రతికే ఛాన్స్ లేదని అన్నారు.
కనీసం ఇప్పుడు కోమాలో అయినా సరే బ్రతికే ఉందనే ఆనందం. ఇక అప్పటి నుంచి ఇక్కడే ఇలా తనకు ట్రీట్మెంట్ చేయిస్తూ వియాన ఆలనా పాలనా చూస్తూ, అప్పుడప్పుడు పేపర్లో మీ సాధించే విజయాలను చూస్తూ, టీవీలో వచ్చే మీ ఇంటర్వ్యూ, మీ అవార్డ్ ఫంక్షన్స్ చూస్తూ ఆనందపడిపోయేదాన్ని. ఎప్పుడైనా నీతో మాట్లాడాలనిపిస్తే బ్లాంక్ కాల్ చేసి నీ మాట వినేదాన్ని. మీకు దూరంగా ఉండలేక, అలా దగ్గర అవ్వలేక వియాన ఆటలను అల్లరిని చూస్తూ ఇవన్నీ రాధా ఇంకా కృష్ణ చాలా మిస్ అవుతున్నారే అని బాధపడేదాన్ని. ఇవన్నీ ఆలోచించానే కానీ ఈ 5 సంవత్సరాల్లో మళ్ళీ నాకు ఎప్పుడూ అప్పట్లో వచ్చినట్టు నొప్పి కానీ ఇంకా ఇతరత్ర ఆరోగ్య సమస్యలు కానీ రాలేదని నేను గమనించుకోలేదు. సారీ బావా, అప్పుడే నీకు చెప్పాల్సింది. కానీ ఏం చేయాలి బావా, ఆ టైంలో నాకు పిల్లలు పుట్టరని, నా వల్ల నీకు కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయనే మాటే నా మనసులో నాటుకుపోయింది. అది ఎంతవరకు నిజమనేది అప్పుడు నేను ఆలోచించలేదు. అమృత చెప్పేదంతా విన్న దేవ అమృతను ఓదారుస్తూ, పర్లేదురా, మనకిలా ఎడబాటు ఉండాలని రాసుందేమో, అందుకే ఇలా అయింది. ఏది జరిగినా మంచిగా జరుగుతుందని నువ్వే అంటావు కదా, ఇది కూడా అంతేనేమో, అనవసరంగా బాధపడకురా అంటూ శ్రీవల్లిని హత్తుకుని నుదుటమే ముద్దు పెట్టుకున్నాడు దేవ. అసలు అమృతకి ఎటువంటి ప్రాబ్లం లేకపోయినా కూడా తనకి చాలా పెద్ద ప్రాబ్లం ఉందని నమ్మించి దేవా నుంచి తను దూరం చేయాలని చూసిందెవరు? అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఇదంతా ఎవరి ప్లాన్? నిజంగా అమృతని దేవాన్ని విడదీయడానికే ఇదంతా చేశారా? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.